మై ఛానల్ భవాని బంగారం. చూసారా, ఇవన్నీ నా డ్రెస్సులే. ఏంటి అంటే సడన్గా షాపింగ్ చేయాల్సి వచ్చింది. ఉరుకులు పరుగుల మీద షాపింగ్ చేశాను. అది ఎందుకు అంటే చెప్తాను, నెక్స్ట్ చెప్తాను. ముందైతే ఈ షాపింగ్ అంతా దేనికోసం అంటే సెకండ్ ఇంటర్నేషనల్ ట్రిప్కి అయితే వెళ్ళబోతున్నాను. అది ఏ ప్లేస్ అనేది కూడా నేను నెక్స్టే చెప్తాను. బట్టలు ఒకటే కాదండి, ఇంకా వేరే స్టఫ్ కూడా కొన్నాను. అయితే ఈ బట్టలు ఏంటనేది మీకు నేను ఒకటొకటిగా చూపిస్తాను. ఇంటర్నేషనల్ ట్రిప్ అంటే ఆ మాత్రం షాపింగ్ ఉండాలి కదా. సో ఇంకా ఆలస్యం ఎందుకు, వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. సో ఒకటొకటిగా చూపిస్తాను. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, నేను ఎప్పుడు కొన్నా కూడా ఆల్మోస్ట్ బ్లాక్ రెడ్ ఉంటుందని. ఈసారి మాత్రం మా మమ్మీ బ్లాక్ రెడ్ తప్ప ఇంకొకటి ఏదైనా ఆప్షన్గా తీసుకోంటే ఒకటి వైట్ ఒకటి మెరూన్ మాత్రం యాడ్ చేశాను. అది మీకు డీటెయిల్గా చూపిస్తాను. మీకు ఏ డ్రెస్ నచ్చిందో నాకు కమెంట్ చేయండి. ముందుగా నా ఫస్ట్ ఫ్రాక్ బ్లాక్. ఇది వైట్ స్ట్రైప్స్ విత్ ఫ్లవర్ కాంబినేషన్స్తో చాలా బాగుంది. సెమీ అనార్కలి, ఇలా గేరలాగా ఉంది. అంటే నీ లెంత్కి కొంచెం హైట్ ఉంటుంది. మీరు లెగ్గిన్ వేసుకోవచ్చు లేదా లేదు, ఫ్రాక్ లాగా అయితే బాగుంటుంది. నాకు ఇది నచ్చింది. కాటన్ విత్ సెమీ స్పన్ మిక్స్ అయితే ఉంది. ఇది 3/4 హ్యాండ్స్. సమ్మర్కి అయితే సూపర్గా ఉంటుంది. ఫ్రాక్ 2 చాలా బాగుంది. ఇది ఫ్లోరా అండ్ సన్ అండ్ గ్రీనరీ కాంబినేషన్లో ఇచ్చారు. బట్ట అయితే ఎంత బాగుంది తెలుసా, దొడ్డుగా ఖాదీ అండి. ఇది కాటన్, ప్యూర్ కాటన్ ఖాదీ. హ్యాండ్స్ అయితే మినీ, అంటే ఇక్కడ దాకే వస్తాయి అనమాట మనకి. సో ఇది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది వేసుకుంటే. నాకైతే చూస్తేనే అర్థమైపోతుంది. ఇది నీ లెంత్కి కొంచెం అయితే డౌన్ వస్తుంది. బాగుంది. చెప్పాను కదా ఎప్పుడు బ్లాకేనా అని మా మమ్మీ తీసుకున్నారు. సో కింద అయితే ఇలా ఉంటుందన్నమాట. చాలా బాగుంది. సో సమ్మర్ టైంలో కూడా ఇది కంఫర్టబుల్. థర్డ్ డ్రెస్, ఇది జంప్ సూట్. జంప్ సూట్ అంటే ఇలా పైజామా అండ్ పైన టీన్ టాప్ లాగా ఉంటుంది. ఇది నేను లాస్ట్ మీకు వీడియోలో చూపించాను కదా, జూడియోలో అయితే తీసుకున్నాను. ఇది కూడా మమ్మీ సెలెక్షనే. చాలా బాగుంది. ముఖ్యంగా ట్రావెలింగ్ చేసే వాళ్ళకి ఈ డ్రెస్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఎలాగో బ్లాగ్లో మీరు చూస్తారనుకో ఫుల్ డ్రెస్. ఇప్పుడు చూపించడానికైతే ఇలా ఇలా పీసెస్గా అర్థమవుతుందా మీకు. ఇలా ఇలా నాట్ ఉంది. బాగుంది. క్లాత్ అయితే బాగుంది. ఇది మినీ హ్యాండ్స్ ఇంతే వస్తుంది, చాలా షార్ట్ హ్యాండ్స్ అనమాట. సో ఇది కూడా అమ్మ సెలెక్షనే. ఇప్పుడు ఫోర్త్ డ్రెస్ కంప్లీట్ ప్లెయిన్లో ఉండి ఓన్లీ బటన్స్ మాత్రమే ఇచ్చారు, ఎలాంటి డిజైన్ లేదు. ఇది హ్యాండ్స్ కూడా మినీ హ్యాండ్స్ అనమాట, ఇక్కడ వరకు ఆర్మ్ వర్క్ వస్తాయి. సో ఇదంతా వెస్ట్రన్ అవుట్ఫిట్, చాలా బాగుంది. కంప్లీట్ ప్లెయిన్ బ్లాక్, ఎక్కడ డిజైన్ లేదు. ఈ ఫ్రాక్ అయితే సూపర్గా ఉంది. క్లాత్ నాకైతే చాలా బాగా నచ్చింది. మళ్ళీ బ్లాక్ ఎలా ఉన్నా వేసేస్తాను. సో ఈ డ్రెస్ తర్వాత మీకు ఇంకోటి చూపిస్తాను. ఆ డ్రెస్ అయితే అసలు ఆల్ టైమ్ ఎవర్ గ్రీన్ డ్రెస్ అనమాట. ఇందాక చెప్పిన డ్రెస్ ఇదే, చాలా కంఫర్టబుల్గా ఇలా ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది అనమాట, ఎలాస్టిక్ లాగా. సూపర్గా ఉంటుంది. ఇది ఫ్రాకే. ఇది నేను ఆన్లైన్లో తీసుకున్నాను ఒక 3 years బ్యాక్ అయితే అవుతుంది. కానీ 3 years అయినా కూడా నేను కేవలం 2 times మాత్రమే వేశాను. అలా జాగ్రత్తగా పెట్టుకున్నాను అనమాట. ఎక్కడికైనా ఇలా అకేషన్కి వెళ్ళడానికి మాత్రమే యూజ్ చేసుకుంటాను. ఇప్పుడు ఇంటర్నేషనల్ ట్రిప్స్లో ఇవన్నీ ఫ్రాక్స్ బాగుంటాయి కాబట్టి ఇది బయటికి తీశాను. ఇది హైనెక్ కాలర్ బేస్డ్గా ఉంటుంది. హ్యాండ్స్ అయితే ఇక్కడ వరకు వస్తాయి మనకి, అంటే నేను ఇప్పుడు నా వాచ్ ఉంది కదా, ఇక్కడ వరకు అయితే వస్తాయి. చాలా అంటే చాలా బాగుంటుంది. క్లాత్ ఎక్స్పాండ్ అవుతూ కంఫర్టబుల్ అసలు. ఇది డార్క్ మెరూన్, కానీ కెమెరాలో కొంచెం రెడ్డిష్ లాగా కనిపిస్తూ ఉంటుంది. ఇదొకటి ఫేవరెట్ అని చెప్పాను కదా. ఇది కూడా అమ్మ సెలెక్షనే. అమ్మ సెలెక్షన్ డ్రెస్సెస్కి అయితే పేరు పెట్టక్కర్లేదు, అది అందరికీ తెలుసు కదా. ఇది లాస్ట్ ఫ్రాక్. ఇందాక లాగానే చూపించాను కదా, ప్లెయిన్ బ్లాక్ అయితే ఉంది, బటన్స్ ఇచ్చారు. ఇది ప్లెయిన్ కాదు, కింద ఫ్లోరా డిజైన్ ఉంది. చూసారా, రెడ్ కలర్ కాంబినేషన్ వైట్తో ఫ్లోరా డిజైన్ ఉంది. ఇది నేను ఆన్లైన్లో తీసుకున్నాను అనమాట, ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. చాలా బాగుంది. ఇది కూడా ఇది హ్యాండ్స్ అయితే బుట్ట చేలాగా ఇచ్చారు. ఇలా బుట్ట చేయించి చిన్న హ్యాండ్స్ అనమాట. అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ వరకే వస్తుంది. ఫ్రాక్ అంతా ఇలా ఉంటుంది, అంటే మనం స్కర్ట్ వేసుకున్నట్టు ఉంటుంది కంప్లీట్గా ఫ్రాక్. ఇది కూడా నీ లెంతే, చాలా బాగుంది. అమ్మయ్య, ఇక్కడితో క్లాత్ సెక్షన్ అయితే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ నేను ఏం కొన్నానో అది కూడా చూపిస్తాను. క్లాత్ సెక్షన్ అయితే అయిపోయింది. ఇప్పుడు షూ. మరి ఫ్రాక్స్కి షూస్ అండ్ శాండిల్స్ ఆర్ ఏదైనా ఫుట్వేర్ మోడల్ది కావాలి కదా, అందుకనే 2 types ఆఫ్ అయితే తీసుకున్నాను అనమాట. అది కూడా చూపిస్తా. షూస్ ఎంత లైట్ వెయిట్ తెలుసా ఇవి. షూస్ అయితే అసలు అట్టముక్కలా ఉన్నాయి. ఇది షూస్ అనే వేసుకున్న బరువు అయితే ఉండదు మనకి. ఇంకొకటి, ఇంటర్నేషనల్ ట్రిప్ అనే కాదు, ఏ ట్రిప్కి వెళ్ళినా మనం వాకింగ్ ఎక్కువ చేస్తాము అంటే, మనం ఎక్కువగా కంటిన్యూగా తిరుగుతూ ఉంటాము అని ప్లాన్ చేసుకున్నప్పుడు ముఖ్యంగా మన షూస్లో
ఈ సోల్ ఉంటుంది కదా లోపల, ఈ సోల్ అనేది సాఫ్ట్గా మెత్తగా ఉండేలాగా చూసుకోవాలి. లేకపోతే మన కాళ్ళ పాదాలు మడాలు లాగేస్తూ ఉంటాయి. అప్పుడు మైండ్ అంతా మనకి ఆ నొప్పుల మీద ఉంటుంది కానీ నడవడానికి ఓపిక ఉండదు. సో ఇది క్యాంపస్ కంపెనీ అనమాట. నాకైతే ఇది 1000 రూపీస్కి వచ్చాయి. ఆన్లైన్లో తీసుకున్నాను ఫ్లిప్కార్ట్లో. చాలా అంటే చాలా బాగుంది, వర్త్ టు బై. షూ తర్వాత సెకండ్ వన్ శాండిల్స్. ఇవి ఎంత బాగా నచ్చాయి అంటే అసలు చూడగానే ఫస్ట్ టైంలోనే వావ్ అనిపించింది. ఎందుకంటే ఇది టో గ్రిప్, మనకి ఇదంతా ఫుల్ కవర్ అవుతుంది అనమాట, కాలు పాదము. ఇది శాండిల్ యొక్క ఇది మనకి బెల్ట్, అడ్జస్టబుల్ బెల్ట్. కింద కూడా ఇంకోటి ఉంటుంది ఇలా వేయడానికి. అండ్ పెద్దగా హిల్ కూడా కాదు, ఎందుకంటే నేను ఎక్కువ వాక్ చేస్తూ ఉంటాను కాబట్టి హిల్స్ అనేది ప్రిఫర్ చేయను. ఇందాక షూస్ కూడా చూపించాను కదా, అది కూడా హిల్ కాదు, నార్మలే. సో ఒక 1/2 ఇంచ్ మాత్రమే ఉంటుంది. స్లిప్పరీ అస్సలు లేదండి, చాలా కంఫర్టబుల్గా ఉంది. అంటే మనం ట్రై చేసి చూస్తాం కదా ఒక్కసారి అన్నట్టు. నేను ఇది ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను, ఆన్లైన్లో ట్యాగ్ కూడా తీయలేదు చూడండి. దీని రేట్ వచ్చేసి నాకు 600 పడింది. చాలా అంటే చాలా బాగుంది. ఇదంతా వెల్వెట్. ఈ కలర్ కాంబినేషన్ మీకు ఏ డ్రెస్కైనా సెట్ అయిపోతుంది. జీన్స్, శారీస్, లంగా ఓణి, చుడిదార్స్, ఫ్రాక్స్, ఏ డ్రెస్కైనా బాగుంటుంది. కంప్లీట్గా ఫ్లాట్ కాబట్టి కంఫర్టబుల్ వాకింగ్ అయితే ఉంటుంది. ఈ స్లిప్పర్స్ అంటే శాండిల్స్ నాకు ఆఫ్టర్ లాంగ్ టైం అయితే ఈ ప్యాటర్న్ నచ్చింది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఇంత కంఫర్టబుల్గా శాండిల్స్ అయితే నేను చూడలేదు. సో వన్ ఆఫ్ మై ఫేవరెట్ అని చెప్పొచ్చు. సో లింక్ కావాలంటే నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ట్రై చేయండి. సో ఫుట్వేర్ సెక్షన్ అయితే అయిపోయింది. 2 మాత్రమే తీసుకున్నాను, ఇంకెక్కువ తీసుకోలేదు. ఇంకొకటి అయితే కొన్నాను, అది ఏంటంటే నెక్స్ట్ కెమెరా రిలేటెడ్. నేను చెప్తున్న ప్రోడక్ట్ ఇదే, ఫేస్ ట్రాకింగ్ అనమాట. ఇది ట్రైపాడ్, కెమెరా రిలేటెడ్ది. ఎందుకంటే మన మొబైల్ సెల్ఫీ తీసుకున్నప్పుడు ఊరికి ఇలా పెట్టి మనకి అవుతుంది కాబట్టి ట్రైపాడ్కి ఇది ఫిక్స్ చేసేస్తే మనం ఫేస్ డిటెక్ట్ చేసుకొని ఆటోమేటిక్గా ట్రాకింగ్ అయ్యి మనకైతే కరెక్ట్ పొజిషన్స్లో ఇస్తుంది. సో ఇది ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇందులో ఏమేమి ఇచ్చారు అంటే మన ట్రైపాడ్కి ఇలా ఫిక్స్ చేసేసుకోవాలి. కంప్లీట్గా ఇలా ఫిక్స్ చేసేసుకుంటే మీకు ఇదండి, మనం కెమెరా ఈ ప్యాటర్న్లో తీసుకుంటామా ఇలా. ఇదైతే మనకి యూట్యూబ్ 16:9 రేషియో. ఇదైతే ఇలా అయితే కంప్లీట్గా 9:16 రేషియో. అంటే మనం రీల్స్ చేసుకుంటాం, షార్ట్స్ చేయడానికి ఇదనమాట. సో ఇది ట్రాకింగ్ ఎలా అంటే ఇది ఆన్ అండ్ ఆఫ్ ఇచ్చారు. ఇక్కడ మీకు చూపిస్తాను క్లోజ్లో. చిన్న మినీ రిమోట్, ఫొటోస్ క్లిక్ చేసుకొని వీడియో ఆన్ చేసుకోవడానికి రిమోట్ ఇచ్చారు. సో ఇది ట్రాక్ అనమాట. ఆన్ చేస్తాను, ఆన్లో అయింది. ఓకే, బ్యాటరీ లేదు కాబట్టి మనకి రెడ్ సిగ్నల్ అయితే వస్తుంది. ఇక్కడ రెడ్లో కనిపిస్తుంది కదా, ఇదండి. ఈ రెడ్ సిగ్నల్ అయితే ఏదైతే ఉందో అది ఇప్పుడు గ్రీన్ అవుతుంది. కెమెరా ఇది ఫేస్ డిటెక్షన్. ఇది ఇక్కడ చూసారా, ఫేస్ డిటెక్షన్. ఇది కెమెరా, ఇది పైన తిరుగుతూ ఉంటుంది. ఇది మనకి హ్యాండ్ సెన్సార్ కూడా ఉంది దీనికి. మనం ఇలా అంటే ఆగిపోతుంది, ఇలా అంటే మళ్ళీ ఆన్ అవుతుంది. ఫేస్ సెన్సార్ అయితే ఉంది. కింద ఇలాంటి రౌండ్ వీల్ లాంటిది ఇచ్చారు. దీనికి మనం ఫిక్స్ చేసి ట్రైపాడ్కి పెట్టాలన్నమాట. ఇది ట్రైపాడ్కి పెట్టుకోవచ్చు. ఇది లేకపోయినా కూడా డైరెక్ట్గా మీరు ఇది యూజ్ చేసుకోవచ్చు. ఇవి బటన్స్, ఇక్కడ 3 బటన్స్ ఉన్నాయి. ఈ 3 బటన్స్ ఏంటంటే హ్యాండ్ సెన్సార్ ఒకటి, ఆన్ ఆఫ్ ఒకటి, తర్వాత రొటేట్ ఒకటి. చూసారా, ఆల్రెడీ రొటేట్ అవుతుంది లైట్గా. నా ఫేస్ ట్రాకింగ్ తీసుకొని కెమెరాతో రొటేట్ అవుతుంది, కనిపిస్తుందా చూడండి, అది లైట్గా తిరుగుతుంది. మనకు ఒకరు తీయాలి ఫొటోస్, డిపెండ్ అవ్వకుండా, ఎలాంటి ఇబ్బంది ఎవరిని పెట్టకుండా మనం హ్యాపీగా ఇలాంటి వాటితో రీల్స్ అండ్ షూట్స్ చేసుకోవచ్చు. దీనికి ఛార్జర్ అయితే ఇచ్చారు కానీ చాలా చిన్నగా ఉంది ఛార్జింగ్. ఇట్స్ ఓకే, ఒరిజినల్ ఛార్జింగ్ కాబట్టి ఓకే. ఇది చిన్న బ్యాటరీ సెల్ అయితే ఉంటుంది ఇంట్లో, నార్మల్ సెల్కి అయితే కాదు. తీసేసి మనం అలా పెట్టేసుకోవచ్చు. ఇలా క్లిప్ ఇచ్చారు, ఇలా పెట్టేసుకోవచ్చు, తీసి ఫొటోస్ తీసుకోవచ్చు. ఆ బాక్స్లో ఇంకేమి ఇచ్చారంటే మాన్యువల్లీ ఎలా సెటప్ చేయాలి ఇది అనేది మనకి ఒక లిస్ట్ అయితే ఇచ్చారు. ఇది 2 లాంగ్వేజ్లో ఉంది. ఒకటేమో చైనీస్ లాంగ్వేజ్, చైనా ప్రోడక్ట్ ఇది. ఇంకొకటేమో ఇంగ్లీష్లో ఉంది. సో ఇంగ్లీష్లో మనకి ఈజీగా అర్థమైపోతుంది కాబట్టి ఇది చూసుకుంటూ మనం సెటప్ చేసుకోవాలి. రింగ్ ఎలా సెట్ చేయాలి, మనకి USB ఎలా పెట్టాలి, ఎలా ఆన్ చేయాలి, ఫేస్ ట్రాకింగ్ ఎలా చేయాలి, హ్యాండ్ ట్రాకింగ్ ఎలా చేయాలి అనేది ఈజీగా అయితే మనకి ఇచ్చారనమాట. సో అంతే, ఇంకైతే ఏమి ఇవ్వలేదు. ఎలా ఉంది ఈ వ్లాగ్? మీకు నచ్చాయి కదా, అన్నీ మీకు ఉపయోగపడే చూపించాను కదా. డ్రెస్సెస్, షూస్ అండ్
కెమెరా ట్రాకింగ్ మెయిన్గా మన అందరికీ కావాల్సింది ఫేస్ ట్రాకింగ్తో చిన్న ట్రైపాడ్ అనమాట. అదైతే అందరికీ యూజ్ అవుతుంది. ఈవెన్ అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా యూజ్ అవుతుంది. ఈ రోజుల్లో ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా ఇండిపెండెంట్గా తీసుకొని షూట్ చేసుకోవాలి అంటే ఆ ఫేస్ ట్రాకింగ్ ట్రైపాడ్ అయితే మనకి చాలా యూజ్ అవుతుంది. సో ఇదేనండి నా మినీ షాపింగ్. మినీ కాదు, మీడియం షాపింగ్ అని చెప్పొచ్చు. ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. కొత్త వ్లాగ్లో న్యూ కంటెంట్తో కలుద్దాం. అన్నట్టు ఇంటర్నేషనల్ అని చెప్పాను కానీ ఎక్కడికి వెళ్తానో చెప్పలేదు కదా. అవును, అక్కడే సస్పెన్స్. సో ఈ వ్లాగ్ నెక్స్ట్ కంటిన్యూ అవుతుంది. ఆ వ్లాగ్లోనే ఎండ్లో నేనైతే ఎక్కడికి వెళ్తానో చెప్తాను. ఈలోపు మీరు చేయవలసింది ఏంటంటే నేను కొన్ని నేమ్స్ ఇస్తాను, మీరు గెస్ట్ చేసి నేను ఎక్కడికి వెళ్తున్నానో చెప్పొచ్చు. అన్నట్టు ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్స్ కూడా ఇవ్వండి. టేక్ కేర్. సమ్మర్ టైం కాబట్టి కొంచెం జాగ్రత్త, అంతకుమించి ఇంకా నేను చెప్పలేను. సైనింగ్ ఆఫ్. ఇంకా న్యూ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై బాయ్.